హాయ్ హలో నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనతో మనం న్యూమరాలజీలో ఉన్న మనకు ఎన్నో డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడున్న జనరేషన్లో న్యూమరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక పేరు అనేది ఇంకా పవర్ఫుల్. అది న్యూమరాలజీ ప్రకారం ఎలా తీసుకోవాలి సార్? ఏ వ్యక్తి అయినా మీరు గమనించండి, నేమ్ అండ్ ఫేమ్ రావాలన్నా, సక్సెస్ రావాలన్నా, పలుకుబడి రావాలన్నా, సమాజంలో హోదా, కీర్తి ప్రతిష్టలు, డబ్బు పరంగా ఎదగాలన్నా పేరే చాలా ముఖ్యమండి. నేమ్ అండ్ ఫేమ్ రావాలి అంటే పేరే చాలా ముఖ్యం. మీరు ఏ వ్యక్తినైనా చూడండి, పేరు ద్వారానే వాళ్ళకు పాపులారిటీ వస్తుంది. ఉదాహరణకు మీరు చూడండి, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, సచిన్ టెండూల్కర్ ఉన్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. వీళ్ళని మనం ఎలా గుర్తిస్తున్నాము? పేరు పేరు వల్ల. ద్వారా. పేరులో పవర్ ఉన్నప్పుడే ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. పేరులో గనక పవర్ లేకపోతే ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డా కూడా సక్సెస్ కాదు. మీరు చాలా మందిని గమనిస్తూ ఉండండి, మంచి టాలెంటెడ్ ఉంటారండి. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళకి కలిసి రాదు. కొంతమందికి ఏం టాలెంటే ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏదో చిన్న చిన్న వర్క్ చేసి వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు. వాళ్ళు అనుకుంటారు, ఈ వ్యక్తి నా ముందే ఇండస్ట్రీకి వచ్చాడు, ఇంత నా ముందే హై అదే. స్థాయికి వెళ్ళాడు, నేను ఇంత టాలెంట్ నార్మల్ గానే ఉండిపోయాను. రీజన్ ఏంటి అంటే అక్కడ పేరు చాలా ప్రముఖ పాత్ర పోషించింది. ఓకే. ఎప్పుడైతే పేరులో వైబ్రేషన్ చేంజ్ అవుతుందో ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. మీరు చూడండి, ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్కి అంతకు ముందు పేరు దిలీప్ ఉండేదండి. అవును. ఎప్పుడైతే దిలీప్ నుంచి ఆయన రెహమాన్గా మారాడో లైఫ్ అనేది ఆయనకు నేమ్ అండ్ ఫేమ్ రావడం స్టార్ట్ అయింది. మీరు అదే విధంగా చిరంజీవిని తీసుకోండి. చిరంజీవి పేరు వరప్రసాద్ కూడా అని. శివశంకర వరప్రసాద్ ఉంటుంది. రజనీకాంత్ పేరు చూడండి, శివాజీరావు గైక్వాడ్. ఎప్పుడైతే ఆ నేమ్ చేంజ్ అయిందో, శివాజీ నుంచి రజనీకాంత్ గా చేంజ్ అయిందో, వ్యక్తి లైఫ్ అనేది మారడం స్టార్ట్ అయింది. కాబట్టి మన పేరులో నెగిటివ్స్ ఉంటే దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి న్యూమరాలజీ చాలా హెల్ప్ అవుతుంది. అది ఎలా తెలుసుకుంటాం సార్? న్యూమరాలజీ గురించి మనం అసలు న్యూమరాలజీ మనకి ఎలా తెలియజేస్తుందంటే, మీ పేరేంటి, మీ పేరులో వైబ్రేషన్ ఎలా ఉన్నాయి, మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా లేదా, సంఖ్య. న్యూమరాలజీ మన పేరుకి నంబర్కి ఉన్న రిలేషన్ తెలియచేస్తుంది. ఓకే. పేర్లలో గనక నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే చాలా చాలా ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఏ చరిత్రనైనా తీసుకోండి, చాలా వరకు ఈ వ్యక్తులంతా పేరు ద్వారా పాపులర్ అయిన వాళ్ళే. ఉదాహరణకి మీరు చూడండి, స్వామి వివేకానంద. వివేకానంద కూడా అంతకు ముందు పేరు నరేంద్రనాథ్ దత్త. నరేంద్రనాథ్ దత్త నుంచి వివేకానందగా మారిన తర్వాతే సక్సెస్ అయ్యారు. అదే విధంగా వాళ్ళ గురువు గారు రామకృష్ణ పరమహంస చూడండి. రామకృష్ణ పరమహంస పేరు కూడా గదాధర ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నేమ్ చేంజ్ అయ్యి ఉంటుందో అటువంటి వ్యక్తులు చాలా బాగా సక్సెస్ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు మొఘల్ ఎంపైరర్స్ని మన హిస్టరీ చూసుకున్నా కూడాను, వాళ్ళ హిస్టరీలో మొఘల్ రాజులంతా కూడా ఒరిజినల్ పేరుతో ఎవరు సక్సెస్ కాల. వాళ్ళు పెట్టుకున్న పేర్ల కంటే కూడాను మారు పేర్ల ద్వారా చాలా సక్సెస్ అయ్యారు. ఉదాహరణకు మీరు అక్బర్ కానివ్వండి, షాజహాన్ కానివ్వండి, ఔరంగజేబ్ కానివ్వండి, వీళ్ళంతా పేరు మార్చుకున్న వాళ్ళే. ఇప్పుడు మనకు అక్బర్ ఎలా తెలుసు? ఒక కింగ్గా తెలుసు. కానీ అక్బర్కి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు జలాలుద్దీన్. జలాలుద్దీన్ అది అక్బర్గా మారింది. అదే విధంగా ఔరంగజేబ్ ఒరిజినల్ నేమ్ ఈజ్ ఆలంగీర్. ఆలంగీర్ అంటే ప్రపంచ విజేత. ఓకే. కానీ జనాలకు రాజుగా ఎలా తెలుసు? ఔరంగజేబ్ ఔరంగజేబ్ గానే అని. తెలుసు. అదే విధంగా మీరు షాజహాన్ చూడండి. షాజహాన్ మనకు తాజ్ మహల్ కట్టాడు కదా, ఒరిజినల్ పేరు వచ్చేసి ఖుర్రం. ఖుర్రం. కాబట్టి ఈ పేర్లలో చాలా పవర్ ఉంటుందండి. ఓకే. ఒక వ్యక్తి సక్సెస్ కావడం లేదన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నా, అనుకున్న ఉద్యోగాన్ని వాళ్ళ జీవితంలోకి అట్రాక్ట్ చేయడం లేదన్నా, మెయిన్ పేరు సరి చూసుకోవాలి. సార్ మరి ఇప్పుడు ఈ పేర్లు ఇంట్లో వాళ్ళు ఇలా పిలుస్తా ఉంటారు కదా, ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటారు. ఆ వాటిలో సో కూడా కొన్ని నెగిటివ్స్ ఉంటాయండి. ఆ, ఉదాహరణకి ఎలాగంటే, ఇప్పుడు మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, అవును. వాళ్ళకి పేర్లు పెట్టేటప్పుడు కూడాను వీళ్ళు ఏమనుకుంటారంటే, మంచి పేరు, ఇప్పుడు అర్జున్ అనే పేరు పెట్టింటారు, కానీ వాళ్ళు ఇంట్లో ఏమనుకుంటారు తెలుసా? కన్నా, సంజు, అవును బిట్టు, అని నాని అని పిలుస్తుంటారు. పిలుస్తారు. అవన్నీ చాలా నెగిటివ్ వైబ్రేషన్ అండి. చరిత్రను గమనించినా కూడా మనం చరిత్రలో కొన్ని పేర్లు గనక వింటే మనలో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కొన్ని పేర్లు విన్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కొన్ని పేర్లు విన్నప్పుడు మనకు విప్లవాత్మక భావాలు వస్తాయి. ఎలాగంటే మీరు రావణ అనే పేరు విన్నారనుకోండి, నెగటివ్ వస్తుంది. నెగిటివ్ వైబ్రేషన్ అవును. వస్తుంది. ధృతరాష్ట్ర పేరు విన్నా నెగటివ్ నెగిటివ్ వైబ్రేషన్. వస్తుంది. అదే మీరు కృష్ణ, రాముడు, కృష్ణ, రామ విన్నప్పుడు ఒక పాజిటివ్. పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది.
కొన్ని పేర్లు మీరు చరిత్రలో విన్నప్పుడు మీలో భయం కలుగుతుంది. హిట్లర్ కానివ్వండి, ఇటువంటి పేర్లు విన్నప్పుడు భయం కలిగిస్తాయి. ఓకే. కొన్ని పేర్లు ఉన్నప్పుడు మీలో ఒక ఉత్తేజితమైన ఎనర్జీ వస్తుంది. అంటే అగ్రెసివ్ నేచర్ వస్తుంది. భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళంతా విప్లవాత్మక వీరులు. కాబట్టి ఆ పేరుని బట్టే మనలో థాట్ ప్రాసెస్ అనేది వస్తుంది. మీ పేరు ఎలా ఉంది దాన్ని బట్టే మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. పేరులో ఉండే లెటర్స్ యూనివర్సల్తో ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో లెటర్స్ ఎలా ఉన్నాయి ఆ పేరుని బట్టే ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ ఫార్ములా ఇక్కడ పనిచేస్తూ అంటే ఉంటుంది. ఇప్పుడు పేరు మన సర్కిల్ ఉన్న వాళ్ళే పిలిస్తేనే నెగిటివ్ వస్తుందా, మొత్తం అలా ఆల్ ఓవర్ యూనివర్స్ పిలిచిన నెగిటివ్ వస్తుందా సార్? ఫస్ట్ జనరల్గా మనకు పేరు ఎక్కువ కాలింగ్ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే ఎలా పిలుస్తున్నారు మీ పేరు, పిలిచే దాన్ని బట్టే పవర్ ఉంటుందండి. కాబట్టి పిలిచే పేరు పవర్ఫుల్గా న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకోవాలి. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, మీరు ఏం పిలుస్తున్నారు దాన్ని బట్టి కనుక మీరు చెక్ చేసుకోగలిగితే 100% పేరు చిన్న లెటర్స్ అండి. చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఆల్రెడీ మన ఏజ్ అయిపోయింది కదా ఇంకేం మారుస్తాం, లేదండి. ఒక చిన్న లెటర్ మార్చడం ద్వారా మీ లైఫ్లో మార్పులని మీరు గమనిస్తారు. అంటే ఎంత ఏజ్ వచ్చినా కూడా ఎంత name change ఏజ్ వచ్చినా చేసుకోవచ్చు. కూడా చేయొచ్చు. చేయొచ్చు. జస్ట్ మీరు ఇంట్లో డైలీ ఒక 10 మినిట్స్ రాసుకోవడమే కదా. ఓకే. మీరు ఎటువంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు, వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వాటిలో వచ్చే ఫలితమే మీ పేరు కరెక్షన్ చేసుకుని డైలీ రాయడం ద్వారా మీకు అంత ఫలితం వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఇంకో డౌట్ వస్తుంది, ఇలా కరెక్షన్ చేసుకున్న పేరుని, న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకున్న పేరుని మనం ఎక్కడైనా సర్టిఫికేట్లలో మార్చుకోవాలా అని అడుగుతారు. ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే మీరు ఇలా కరెక్షన్ చేసుకున్న పేరుని న్యూమరాలజీ ద్వారా ఎక్కడ మార్చాలి, మీ ఈమెయిల్ ఐడి మార్చుకోవచ్చు. మీకు అవకాశం ఉంది. దట్ ఈస్ ఇల్లీగల్ కాదు, లీగలీ. మీరు ఈమెయిల్ ఐడి మార్చుకోవచ్చు, విజిటింగ్ కార్డులో మార్చుకోవచ్చు, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇటువంటి వాటిలో మార్చడం ద్వారా పెద్ద ప్రాబ్లం ఏం రాదు. అదేవిధంగా మా ఇంటి నేమ్ బోర్డులో కూడా మార్చుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకున్న పేరుని ఈమెయిల్ ఐడిలో మారుస్తే మీ పేరు అనేది యూనివర్సల్తో కనెక్ట్ అవుతుంది. ఈమెయిల్ ఐడి యూనివర్సల్తో లింక్, అంటే నెట్వర్క్ నడుస్తుంది. ఈ నెట్వర్క్ మీకు ఎక్కడ యూనివర్సల్తోనే కనెక్ట్ అవుతుంది. కాబట్టి న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్ చేసుకున్న పేరుని 100% కనుక మీరు మార్చుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో తిరిగారు, ఒకసారి న్యూమరాలజీ కరెక్షన్ చేసుకొని చూడండి, 100% మీరు మార్పుని గమనిస్తారు. ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ కలిగిన పేరు ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుందనడంలో ఎటువంటి సందేహమే లేదండి. ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారు చెప్పండి? మీరు కష్టపడుతున్నారు, కానీ మీ పేరులో నెగిటివ్ ఉంటే మీరు ముందుకు వెళ్దాం అనుకుంటే అది మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి మీ పేరు జాగ్రత్తగా చూసుకోండి. 100% న్యూమరాలజీ మీకు బెస్ట్ సొల్యూషన్ ఇస్తుందండి. ఈరోజు ఉద్యోగం లేదనుకున్న వ్యక్తి ఒక చిన్నపాటి కరెక్షన్ ద్వారా ఉద్యోగాన్ని పొందవచ్చు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వ్యక్తి, మీ వీసా ప్రాబ్లం ఉన్న వ్యక్తి చిన్న చిన్న కరెక్షన్ ద్వారా 100% మీ లగ్జరీ లైఫ్ని లీడ్ చేయవచ్చు. మీరు అనుకున్న జీవితాన్ని ఆకర్షించుకోవచ్చు. కాబట్టి న్యూమరాలజీ మీకు అన్ని రకాలుగా సహాయపడుతుంది. అంటే ఒక పేరుని చేంజ్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్కి గ్రోఅప్ వస్తుంది సార్? లేదండి, విత్ ఇన్ 21 డేస్ నుంచి 3 మంత్స్ లోపు ఎప్పుడైనా రావచ్చు, మార్పు చూడొచ్చు. ఎందుకంటే మనకు సైన్స్ ఏం చెప్తుందంటే ఆఫ్టర్ 21 డేస్ తర్వాత మార్పులు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే మనము యూనివర్సల్ లాకు లోబడే పని చేయాలి. ఇప్పుడు మార్చుకుంటే నెక్స్ట్ క్షణమే నీ జీవితం మారుతుంది అనుకోదు. ప్రకృతిలో కూడా ప్రతిదానికి కొంత సమయం ఉంటుంది. ఆ లాస్ ఆధారంగానే మన జీవితం పనిచేస్తుంది. ఆఫ్టర్ 21 డేస్ తర్వాత మీరు మిరాకిల్ చూడొచ్చు. థ్యాంక్ యూ అండి.